అందరికీ నమస్కారం. నా పేరు రమ. లవ్ వార్ 3వ భాగం. ఇది మోహన్ రావు గారి కంపెనీ. అంటే మీ నాన్నగారు మాత్రమే దీని యజమాని, మీరు మాత్రం కాదు. మీరు ఆయన కొడుకుగా ఇక్కడ చూపే అధికారంను మీ ఇంట్లో చూపించండి, ఇక్కడ కాదు. ఇంకా చెప్పాలంటే మీకు ఇక్కడ ఏ అధికారం లేదు అని అన్య అంటూ ఉంటే అక్కడ ఆఫీస్లో ఉన్న అందరూ అన్య మాటలకు ఆశ్చర్యంతో చూస్తున్నారు. అన్య మాటలకు విక్కీ కోపంతో ఆమెను ఏం చేస్తాడో అని కొంత కంగారు పడుతూ చూస్తున్నాడు అప్పారావు. నేను ఇక్కడ పనిచేస్తున్నాను కనుక నాకు ఈ కంపెనీతో సంబంధం ఉంది. ఇంకా నన్ను పంపే అధికారం కేవలం ఈ కంపెనీ ఓనర్కు మాత్రమే ఉంది. ఇక్కడ ఏ పని చేయని నువ్వు చెబితే నేను వెళ్ళను, నా బాస్ వెళ్ళమని చెప్తేనే నేను వెళ్తాను అని సీరియస్గా అంది అన్య. అలాగైతే ఆ మాటను మా డాడీతోనే చెప్పిస్తాను అని మోహన్ రావుకి ఫోన్ చేశాడు విక్కీ. డాడీ, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. చిన్న పని మీద బయటకు వెళ్ళానురా అని అంటారు మోహన్ రావు గారు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే తొందరగా మన ఆఫీస్కి రా. ఏమైంది విక్కీ, మరలా ఏమైనా చేసావా ఏంటి అని అడుగుతారు కంగారుగా. డాడీ, ముందు నువ్వు ఇక్కడికి రా, చెప్తాను అని అంటూ ఫోన్ కట్ చేశాడు విక్కీ. మోహన్ రావు గారికి మరలా మనసులో ఏదో కీడును శంకిస్తూ ఉంటే తెలియని భయం మొదలైంది. వీడు మరలా ఎవరితోనో గొడవ పడినట్టున్నాడు, లేకపోతే ఇంకేమైనా చేశాడా అని తన ఆలోచనలతోని కారుని ఆఫీస్ వైపు తిప్పి డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు. మా డాడీ వస్తున్నారు, ఆయనతోనే నిన్ను బయటకు పంపిస్తాను. అయితే ఆయన వచ్చేంత వరకు మన పనులు మనం చేసుకుందాం పదండి. కంపెనీ ఊరికే జీతాలు ఇవ్వదు కదా అని అక్కడ పనిచేసే వారికి చెప్పి వారందరితో కలిసి ఆఫీస్లోకి వెళ్ళి మరలా నార్మల్గానే తన పని తను చేసుకుంటూ ఉంది అన్య. అది చూసిన విక్కీకి ఇంకా మనసు రగిలిపోతుంది. చూసారా విక్కీ సార్, మీరు చూపించిన కోపంను ఆమె అందరి ముందు మంచు తుంపట్లాగా చేసేసింది. వీళ్ళందరూ కూడా మీ మాటకు విలువ ఇవ్వకుండా అన్నీ చెప్పడమే లోపలికి వెళ్ళిపోయారు. ఇంతకీ ఇక్కడ ఉన్న అందరూ ఎవరికి విలువ ఇచ్చినట్లు సార్ అని అన్నాడు అప్పారావు. అప్పారావు అన్న మాటలకు ఇంకా రగిలిపోతున్నాడు. ఎలాగైనా సరే వాళ్ళ డాడీ రావడమే అన్యని ఇక్కడి నుంచి పంపించేయాలని అనుకున్నాడు. ఇది తన ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాడు విక్కీ. అక్కడ నుంచొని ఉన్న విక్కీని చూసిన అన్య అక్కడ పని చేసే ప్యూని పిలిచి, మన బాస్ కొడుకు మన ఆఫీస్కి వచ్చాడు కదా, మరి వెళ్ళి కూల్గా కూల్ డ్రింక్ తీసుకొని ఆయనకు ఇవ్వు అని చెప్పి మర్యాద చేయమని అంటుంది. అది మన బాధ్యత అని అంది ప్యూన్ తోటి. ఆ మాట విన్న విక్కీ ఇంకా మండిపోతూ ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇంకా చరణ్ నవ్వుతూ ఉంటే కోపంతో ఇంకా వాళ్ళ డాడీ రానందుకు అప్పారావు దగ్గర చింతలు తొక్కుతూ ఉన్నాడు విక్కీ. ఇంతలో అక్కడికి మోహన్ రావు వచ్చాడు. ఏంటి డాడీ ఇంత లేటుగా వచ్చావు? అది సరే కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అన్నాడు మోహన్ రావు. ఆ మాట విన్న వాళ్ళు అందరి మొహాల్లో నవ్వు కనబడింది. అన్య కళల్లో తెలియని అహం ఉన్నట్లుగా కనబడింది విక్కీకి. వెంటనే కోపంతో, డాడీ ముందు మీరు ఆ అమ్మాయిని ఉద్యోగుల నుంచి తీసివేయండి అన్నాడు. ఏ అమ్మాయిని విక్కీ? అదే ఆమె పేరు అప్పారావు, ఆమె పేరేంటి అన్నాడు. ఇదేంటి ఈ విక్కీని అనిరికించేలా ఉన్నాడు, నా ఉద్యోగం ఏమవుతుందో ఏమో అని మనసులో అనుకుంటూ భయంగా అన్య సార్ అని అన్నాడు అప్పారావు. విన్నావా డాడీ, ముందు నేను చెప్పినట్టు ఆమెను ఉద్యోగుల నుంచి తీసేసి మన కంపెనీలో నుంచి బయటకు తోసివేసేయి అని అన్నాడు విక్కీ. ఎందుకు? ఆ పిల్ల ఏ తప్పు చేయలేదు కదా, మరి ఉద్యోగం నుంచి ఎందుకు తనని బయటకు పంపించేయాలి తీసేసి అని అన్నాడు మోహన్ రావు గారు. అర్థమైంది తనను అన్య కొట్టిన చెంపదెబ్బకే విక్కీ ఇలా చేస్తున్నాడని. అందుకే తను కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను నీ కొడుకునని నీకు గుర్తుందా అని అడుగుతాడు. నేను అడిగితే అసలు అలా ఎలా కాదని మీరు అంటారు? అయినా నీకు నేను ఎక్కువ లేక లేబర్ పిల్ల అని అన్నాడు. నాకు మీ తాత అప్పగించిన బాధ్యత ఎక్కువ. అంటే ఈ కంపెనీ ఇందులో పనిచేసే వారి బాధ్యత నాదే, ఆ తర్వాత ఇల్లు పిల్లలు. అర్థమైందా? ఇక ఇంటికి వెళ్ళి విక్కీ అని కోపంతో గట్టిగా చెప్పాడు మోహన్ రావు. డాడీ, ఈ అన్య వల్ల మన మధ్య దూరం పెరుగుతోంది, అసలు మీకు అర్థమవుతుందా అని అంటూ అన్య వైపు కోపంగా చూస్తూ వెళ్ళి, ఏయ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ అన్య మీదకు వెళ్తూ ఉన్న విక్కీని ఆపి చెంప పగలగొడతాడు మోహన్ రావు. దాంతో వెంటనే అక్కడ ఉన్న అప్పారావు, విక్కీ సార్ ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి అని అంటూ విక్కీని అక్కడి నుంచి తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అతి కోపంతో రగిలిపోతూ ఉన్న విక్కీని కోపంగా ఇంటికి వెళ్ళి ఇక్కడ ఉన్న సామాన్లన్నీ కూడా పగలగొడుతూ ఉన్నాడు. ఆ మూతకు కంగారుగా అక్కడికి వచ్చిన రమాదేవి, ఏమైంది నాన్న అని అడుగుతుంది కొడుకుని. వాళ్ళ అమ్మ మాటలు వినిపించిన కోపంలో పట్టించుకోకుండా ఇంకా అలాగే ఆ సామాన్లన్నీ కూడా పగలగొడుతూ మాత్రం ఆపలేదు విక్కీ. దాంతో ఆవిడ విక్కీని తీసుకొని వచ్చిన అప్పారావును అడిగింది అసలు ఏం జరిగిందో అని. రమాదేవికి అక్కడ జరిగిన విషయం అంతా గురించి కూడా మొత్తంగా వివరించి చెప్పాడు అప్పారావు. అది విన్న రమాదేవి కోపంతో రగిలిపోతూ, ఏంటి మా కంపెనీపై నా కొడుకు అధికారం లేదా? ఆఫ్టర్ ఆల్ మా దగ్గర పనిచేసే దానికి అంత పొగరా? నా కొడుకుని అంతమందిలో అవమానించడమే కాక వాళ్ళ డాడీతో కూడా కొట్టిస్తుందా? ముందు తను కొట్టింది, ఇప్పుడు వాళ్ళ డాడీతో కొట్టించింది. నేను తనను ఊరికే వదిలిపెట్టాను. విక్కీ నాతో రారా అని తనతో పాటు ఆఫీస్కి తీసుకొని వెళ్ళింది. ఆఫీస్లో అందరి ముందు
ఏ అన్య ఇటు రావే అని అరుస్తూ పిలిచింది. ఆ అరుపులకు అక్కడికి అందరూ కూడా వచ్చి చూస్తూ ఉన్నారు. ఇంతలో మోహన్ రావు క్యాబిన్ నుంచి అన్య, మోహన్ రావు బయటకు వచ్చారు. రమాదేవిని చూసిన మోహన్ రావుకు అర్థమైపోయింది తన కొడుకును అన్నందుకు, తను చేయి చేసుకున్నందుకు కోపంతో ఊగిపోతూ వచ్చిందని. రమ, ఇక్కడేం మాట్లాడకుండా ఇంటికి పద, అక్కడ మాట్లాడుకుందాం అని అన్నాడు మోహన్ రావు. ఎక్కడ మాట్లాడుకునేది? ఇది నా కంపెనీ, మా తండ్రి నాకు ఇచ్చింది, నా ఇష్టం వచ్చిన చోట నేను మాట్లాడతాను అని అంటుంది. ఏయ్, ఏంటే నా కొడుకుని ఏదో వాగావంట, ఇది నా కొడుకు కంపెనీ కాదు అని అన్నావంట. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను వినండి, ఈ కంపెనీ ఎండీగా నా కంపెనీలో ఎవరు ఉండాలో, ఎవరు అన్నీ నేను నిర్ణయించాలి. అంటే నేను ఈ కంపెనీ యజమానిని. ఇప్పుడు నా కొడుకుని నియమిస్తున్నాను. అప్పారావు దానికి సంబంధించిన కాగితాల పనులని నువ్వే చూసుకోవాలి. మన లాయర్ను కూడా తొందరగా రమ్మని చెప్పు అని అంది రమాదేవి. అది విన్న మోహన్ రావు, రమ, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? ఇంత పెద్ద కంపెనీను ఏమీ అవగాహన లేని వాడి చేతిలో పెడితే ఏమవుతుందో తెలుసా? నాకు అన్నీ తెలుసు. ఎవరైనా నా కొడుకుని పల్లెత్తు మాట అన్నా నేను ఊరుకోను. అలాంటిది అది అన్ని మాటలు అంటుంటే దాని చెంప పగలగొట్టకుండా నా కొడుకును కొడతారా మీరు అని అంటూ కోపంతో అంది రమాదేవి. మోహన్ రావు ఎంత చెప్పినా కూడా వినిపించుకునే స్థితిలో లేదు రమాదేవి. అందరితో మాట్లాడి పట్టుపట్టి మరీ విక్కీని ఆ కంపెనీ బాధ్యతలో భాగస్వామ్యం చేయాలని ప్రయత్నం చేస్తోంది రమాదేవి. అన్య వెంటనే తన క్యాబిన్కు వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ను తయారు చేసి వాటిని జ్వరం ద్వారా మోహన్ రావుకు అందించింది. వాటిని చూసి చదివి చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు మోహన్ రావు. రమ, నువ్వు అనేది జరగాలి అని అంటే అందుకు గాను విక్కీ ఒక అగ్రిమెంట్ మీద సైన్ పెట్టాల్సి ఉంటుంది. వాటి నియమ నిబంధనలను అన్నీ కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అవి కనుక పాటించని ఎడల విక్కీపై చర్యలు తీసుకుని పూర్తి బాధ్యత కంపెనీదే అని అన్నాడు మోహన్ రావు. ఏంటి అగ్రిమెంట్? విక్కీ 2 సంవత్సరాలు ఒక ఉద్యోగిలా రోజు ఆఫీస్కి వచ్చి పనిచేసి దానికి తగ్గట్టుగా జీతం తీసుకోవాలి అని ఆ అగ్రిమెంట్ యొక్క సారాంశం. ఇప్పుడు తన కొడుకు కూడా కంపెనీలో భాగం అవ్వాలని, ఇంకా అన్యపై విజయం సాధించాలని తపంతో సరే ఆ అగ్రిమెంట్పై విక్కీ సంతకం పెడతాడు అని అంది. దానికి విక్కీ ఒప్పుకోలేదు. దానికి అక్కడి నుంచి రమాదేవి మాట మాత్రమే జరిగి విక్కీకి సంతకం పెట్టడం ఇష్టం లేకపోయినా అగ్రిమెంట్పై సంతకం పెట్టాల్సి వచ్చింది. విక్కీ సంతకం పెట్టిన సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమాదేవి. కానీ బరువు బాధ్యతలను మోయాలంటేనే బయటపడే విక్కీ తను అనుకోకుండానే అవి వచ్చి తనపై చేరాయి. ఇక ఏం చేయాలో, ఎవరిని నిందించాలో తనకు అర్థం కావడం లేదు. వాళ్ళ అమ్మకి బ్రతులాడి మరీ చెప్పాడు తనకు ఈ బాధ్యతలు వద్దు అని. కానీ తను ఉన్న ఆవేశంలో విక్కీ మాటను కూడా పట్టించుకోలేదు. తను విక్కీ ఎక్కువగా కుటుంబానికి దూరంగానే బ్రతికాడు. చిన్నప్పుడే హాస్టల్ చదువు, ఆ తర్వాత విదేశాల్లో చదువు వల్ల ఏ బాధ్యత లేదు. కానీ డబ్బు మాత్రం పుష్కలంగా ఉండేది. కంపెనీను పట్టించుకునేంత వయసు లేదు, అనుభవం లేదు అని ఏ బాధ్యత అప్పగించలేదు అతనికి. ఆ తర్వాత అప్పగించాలని చూసినా దాన్ని తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేక విదేశాల్లో చదువు అంటూ వెళ్ళాడు. దాంతో విక్కీకి అలా అలా రోజులు గడిచిపోయాయి. ఇక చదువు మొత్తం కూడా పూర్తి చేసుకొని విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆయన కంపెనీ బాధ్యతలను స్వీకరిస్తాడేమో అని అనుకుంటే మోహన్ రావు గారు, కానీ అది నచ్చని విక్కీ మాత్రం తండ్రి మాటను లెక్క చేయకుండా తల్లి హద్దులేని గారాబం డబ్బు వలన లైఫ్ ఉండి ఎంజాయ్ చేయడానికి అన్నట్లుగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అలాంటి విక్కీ ఒక్కసారిగా ఎంతో బాధ్యతలను, కంపెనీ పనులను చేయాల్సిన పని ఏర్పడింది. నేను ఉద్యోగం చేయడం ఏంటి, నేను నెల నెల జీతానికి పనిచేయడం ఏంటి అని అనుకుంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వెళ్ళి అప్పారావును కొట్టాడు. నేనేం చేశాను సార్, నన్ను కొట్టారు అని తన చేత్తో చెంపను రుద్దుకుంటూ అన్నాడు అప్పారావు. ఇదంతా నీ వల్లే, నువ్వు నన్ను అసలు మా ఇంటికి ఎందుకు తీసుకొని వెళ్ళావు? ఇంకెక్కడికైనా తీసుకొని వెళ్ళవుండొచ్చు కదా. ఇప్పుడు చూడు, నా కోపం అంతా ఇంట్లో చూపించడం వలన మా అమ్మ నా కోసం బాధపడి నన్ను ఇలా ఇక్కడే 2 సంవత్సరాలు పడుండేలా చేసేసింది. నాకు నచ్చిన జీవితాన్ని ఇప్పుడు నేను చచ్చినట్టుగా 2 సంవత్సరాలు జీవించాలి. పైగా ఎటూ కూడా తప్పించుకోలేనట్టు విధంగా అగ్రిమెంట్పై సంతకం కూడా పెట్టించుకొని మరీ ఇదంతా చేస్తున్నారు అని అంటూ కోపంతో ఏం చేయాలో తోచక తిరుగుతూ ఉన్నాడు విక్కీ. భలేవారు సార్ మీరు. అసలు ఇప్పుడు ఏం జరిగింది? జరిగిందంతా కూడా మీ మంచికే జరిగింది అనుకోండి. అవునా? ఎలా అప్పారావు? సార్, కొంచెం మంచి ఏమిటో చెప్పండి, తెలుసుకుంటాను అని అంటాడు వెటకారంగా విక్కీ. మీ మంచి ఏమిటో తెలుసుకోవడం కోసం నన్ను సార్ అని అనడం ఎందుకు సార్? అప్పారావు, నా కోపం పెంచకుండా ఆ మంచి ఏంటో చెప్పు. అమ్మో, ఈయన గారికి మనలో కోపం పెరిగిపోతోంది. ఈయనతో నాకు ఎందుకు వచ్చిన గొడవ అనుకుని, సరే సార్ చెప్తాను వినండి. ఇది ఎవరి కంపెనీ ఏంటి? నీకు కూడా ఆ అన్యమాటలే వస్తున్నాయి అని అన్నాడు విక్కీ కోపంతో. నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి సార్. సరే అడుగు. అది మీ కంపెనీ, కానీ అక్కడ మీకు అధికారం లేదు, అవునా? అవును. ఇప్పుడు మీ అధికారం మీకు అక్కడ ఉంటుంది. మీరు కూడా అక్కడ బాస్. మీరు చెప్పింది అక్కడ అందరూ వింటారు. ముఖ్యంగా ఆ అన్య మీకు అక్కడ లొంగే ఉంటుంది. మీ పగ ఎంత అంటే అంత ఆమెపై తీర్చుకునేలా వీలు ఉంటుంది అని అంటాడు అప్పారావు. ఆ మాటలు విక్కీకి బాగా
అర్థమవుతాయి, బుర్రకు కూడా ఎక్కి నచ్చుతాయి కూడా. నిజమే అప్పారావు, ఆ నేను ఒక ఆట ఆడుకోవచ్చు కదా. మా మమ్మీ ఇలానే ఆలోచించి ఆ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టించుంటుంది. అందుకే నాకు ఇష్టం లేదని చెప్పినా నాతో పేపర్లపై సంతకం పెట్టించింది అని అనుకుంటూ ఉంటాడు. నాకు ఇష్టం లేదు అని తెలిసే దాన్ని నా దగ్గరకు అస్సలు రానివ్వదు మా మమ్మీ. అటువంటిది ఇప్పుడు నేను ఇష్టం లేదు అని అంతలా చెప్పినా వినలేదు అంటే దాని అర్థం నాకు ఇప్పుడు నువ్వు చెప్తుంటే తెలుస్తోంది. ఎంతైనా మా మమ్మీ నిజంగా గ్రేట్ అప్పారావు. సరే అయితే ఇక నేను వెళ్తాను, రేపు ఉదయం మన ఆఫీస్లో కలుసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ. ఆఫీస్లో అన్నయ్యతో ఎలా ఆడుకోవాలో ఎలా ఏడిపించాలో ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళాడు విక్కీ. అన్య, నీకు బుద్ధి ఉందా? అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అంటూ కంగారుతో కూడిన కోపంతో అంది స్మిత. ఏమైందే ఇప్పుడు, ఏమైందని అడుగుతున్నావంటే? నీకు ఇప్పుడు ఇలాంటి గొడవలు అవసరమా చెప్పు? నువ్వు అసలే ఇక్కడ ఒంటరిగా ఉంటావు, నీకు ఎవరి తోడు కూడా లేదు. ఏదో ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ప్రశాంతంగా ఉండేదానికి ఇలా గొడవలు పడటం నీకు అవసరమా? అయినా నువ్వేం మాట్లాడుతున్నావు? తండ్రి కంపెనీ కొడుకు ఇవ్వకుండా నీకు ఇస్తారా ఏంటే అని అంటుంది స్మిత. అసలు ఆలోచన లేకుండా ఆ మాటలేంటే? పెద్దవాళ్ళతో నీకు గొడవలు ఎందుకు? నోరు చెయ్యి అదుపులో ఉండవా నీకు అని అంటూ కోపంగా తిడుతూ ఉంటుంది స్మిత అన్యని. ఇక చాలే ఆపవే తల్లి అని అంటుంది అన్య. నేను నీ మంచిగా చెప్తున్నాను అన్య, అర్థం చేసుకో ప్లీజ్. మనం మధ్యతరగతి ఆడపిల్లలం, అలాంటి గొప్పవారితో మనకు గొడవలు ఎందుకు చెప్పు? ఇంకా చెప్పాలంటే ఆ విక్కీతో గొడవలు అవసరమా చెప్పు? ఆ విక్కీ అసలు మంచోడు కాదు. మరి రేపు ఏదన్నా అయితే మనలాంటి వారిని ఎవరు కాపాడతారు చెప్పు? మన జీవితంలో ఉండే ప్రశాంతతను పోగొట్టుకొని బాధపడటం అవసరమా చెప్పు అని అంది స్మిత. సరే స్మిత మేడం, నీకోసం నేను ఎవరితోనూ గొడవలు పడను సరేనా? అలాగే నా జోలికి వస్తే మాత్రం నేను ఎవరిని ఊరుకోను అని అంది అన్య. డబ్బు గర్వం ఉన్న కొందరు అర్థం పర్థం లేకుండా ఏదో ఒకటి వాగుతారు. వాటిని నువ్వు పట్టించుకోకుండా నీ పనిని మాత్రమే నువ్వు చేసుకో. ఇంకో విషయం, రేపటి నుంచి మన ఆఫీస్కి విక్కీ కూడా వస్తాడు, అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండు. సరే, నువ్వు చెప్పినట్లే ఉంటానులే, కానీ ఆ అబ్బాయి నా జోలికి వస్తే అప్పుడు అని అంటుంది అన్య. మన బాస్ కొడుకు కాబట్టి నువ్వే సర్దుకోవాలి అని అంది స్మిత. ఎన్నాళ్ళు నేను సర్దుకుపోయినా నాకు అతను టార్చర్ చూపిస్తే అప్పుడు ఏం చెయ్యాలి? ఉద్యోగం వదిలి వెళ్ళిపోవాలని చెప్తావు అంతే. అమ్మా అన్య మేడం, నీకు నచ్చిన విధంగా నువ్వు చేసుకో, ఇక నేను నీకు చెప్పలేను. అది కాదు స్మిత, తప్పు అని చెప్పడం కూడా తప్పేనా? అయితే ఆ తప్పు చేసిన వారి వలన బాధపడే వారి పరిస్థితి ఏంటి మరి? తప్పు చేసిన వారి పొజిషన్ చూసి మనము అందరూ వారికే సపోర్ట్ ఇస్తే మరి వారి వలన బాధపడిన వారి పరిస్థితి కూడా అనుభవిస్తూ ఉంటే అప్పుడేంటే అని అలాంటి వారి గురించి ఆలోచించి అడిగింది అన్య. ఇంతలో అక్కడికి వచ్చిన మోహన్ రావు అన్య మాటలు విని, నువ్వు అన్నది నిజమే అన్య, కానీ శిక్ష అనుభవించడానికి ఎవరు సిద్ధంగా ఉండరు కదా. అందుకే గొప్పవారు డబ్బుతో వాటిని మాఫీ చేయించుకుంటారు. ఆ డబ్బు వారికి నష్టపరిహారం కింద ఇవ్వడం వలన బాధ అనుభవిస్తూ ఉండేవారికి కూడా కొంత ఉపశమనం కలుగుతుంది కదా. ఉపశమనం లేని బాధ అయితే ఆ డబ్బు ఉన్నవారి వలన ఎవరిదైనా ప్రాణం పోతే అంటూ ఆవేశంగా అంది అన్య. దానికి నేను ఏమి సమాధానం ఇవ్వలేను, కానీ కాలం మాత్రం సమాధానం ఇస్తుంది అన్య అంటూ ఏదో ఆలోచనలో వెళ్ళిపోయాడు మోహన్ రావు. ఏంటే నువ్వు అంత పెద్ద ఆయనతో కూడా అలా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు అసలు మారవా అంటూ కోపంతో అంది స్మిత. నేను ఇప్పుడు ఏమన్నాను? మాటల మధ్యలో మాటలాగానే మాట్లాడుతూ వెళ్ళాను అంతే కదా. అంతేనా? నీ మాటల వలన మన బాస్ బాధపడినట్లుగా అనిపించింది నాకైతే. నువ్వు చూడలేదా అని అంది స్మిత. చూశాను, కానీ ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉందిగా, అంతా సరిచేసుకుంటారులే. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా అలా ఎలా మాట్లాడుతున్నావేంటే? ఈ మధ్య నీకేదో కానీ అయ్యింది అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్మిత. అసలు నేను ఎప్పుడు ఏం చేశానని నన్ను ఇలా ఆడుకుంటోంది స్మిత? మామూలుగానేగా మేము మాట్లాడుకున్నాము, నాకేదో అయ్యిందని నన్ను కాదనేది, నిన్ను నువ్వే అనుకోవాలి, అసలు నీకే ఏదో అయ్యిందని అనుకుంటూ తన పనిలో నిమగ్నమైపోయింది. ఆఫీసులో వర్క్ మొత్తం అవడానికి కొంత సమయం ఎక్కువే అయ్యింది. అన్య ఆఫీసు నుంచి బయటకు వచ్చేసరికి చీకటి పడింది. ఇక మెల్లగా రోడ్డు మీద నడుచుకుంటూ తన హాస్టల్కు బయలుదేరింది అన్య. అదేంటో కానీ ఎప్పుడూ మనుషులు వాహనాలతో నడిచే రోడ్డు మీద ఆ టైంలోనే ఎవరూ లేరు, ఇంకా ఏ ఆటో కూడా రావడం లేదు. తన నడక మొదట ధైర్యంగానే సాగింది, కానీ ముందుకు వెళ్తున్న కొద్దికి ఏదో తెలియని భయం మొదలైంది. ఇంతలో ఎవరో వ్యక్తి వచ్చి బైక్పై హెల్మెట్ పెట్టుకొని వచ్చి అన్య పక్కనే తన బండిని ఆపాడు. అన్యకు ఏదో తెలియని భయం, ఎవరై ఉంటారో అనే అనుమానం మొదలైంది. మేడం, ఈరోజు ఏ వాహనాలు ఇటువైపుగా రావు, ఈ రోడ్డుకు కొంచెం ముందు రోడ్డు పని జరుగుతోంది, అందుకని ఇటు వాహనాలు ఏమీ వెళ్ళవు, మీరు ఇటు రావడం చూసి చెబుదామని వచ్చాను అని అన్నాడు ఆ వ్యక్తి. ఓ అలాగా, నాకు తెలియదండి, మీరు చెప్పినందుకు గాను థ్యాంక్స్ అని అంది అన్య. అయ్యో పర్వాలేదు రండి, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మీ హాస్టల్ దగ్గర దింపుతాను. నేను హాస్టల్లో ఉంటానని మీకెలా తెలుసు? ఇష్టమైన వారి గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది కదండి, అందుకే తెలుసుకున్నాను. ఆ మాట విన్న అన్యకు కొంచెం కోపం వచ్చింది. ఇష్టమైన వారు ఏంటండి? అసలు మీరేం మాట్లాడుతున్నారు?
ఇంతకీ మీరెవరు? నేను మీకు తెలియదు కానీ మీరు మాత్రం నాకు బాగా తెలుసు మేడం. నేను మీకు ఎలా తెలుసు? నేను ఉన్నదే మీకోసం, అందుకే ఎప్పుడు మీ వెనకే తిరుగుతూ ఉంటాను. మీరే నన్ను చూడరు, పట్టించుకోరు అన్నాడు. అవునా, ఇప్పుడు పట్టించుకుంటాను కానీ ఒకసారి హెల్మెట్ తీయవా అని అంటూ బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటే, నేను అన్య ఫోన్ చేయకు అని తన మొహం మీద ఉన్న హెల్మెట్ తీశాడు. ఓ నువ్వా? ఏంటి ఈ లేడీ టైగర్ భయం ఉండదా? ఆపు ఇంకా. అవును, ఈ బైక్ వేసుకొని నా వెంట పడుతూ వస్తున్నావేంటి? రా వెళ్దాం, బైక్ ఎక్కి కూర్చో అన్నాడు. నువ్వు ఇంకా ఇంటికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? తమరి కోసమే వెయిటింగ్ చేస్తున్నాను. మరి ముందే చెప్పొచ్చు కదా. మరి ఇంతసేపు నన్ను ఫాలో అవ్వడం ఎందుకు? నువ్వు భయపడతావేమోనని చూస్తూ వస్తున్నా అంటూ నవ్వుతూ చెప్తాడు. సర్లే పద, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని తను కూడా నవ్వుతూ అంది అన్య. ఇక అతను హెల్మెట్ పెట్టుకొని బండిని స్టార్ట్ చేశాడు. ఇక ఇద్దరూ కలిసి బండి మీద హుషారుగా వెళ్తున్నారు. అలా వెళ్లే దారిలో ఐస్ క్రీమ్ బండి కనిపించి అక్కడ బైక్ నాపాడు. ఇదేంటి ఇక్కడ ఇప్పుడా? ఇలా ఎవరైనా చూస్తే బాగోదు, వెళ్దాం పద, అసలే చాలా లేట్ అయింది, వార్డెన్ తిడుతుంది. ప్లీజ్ అన్య, ఈ ఒక్కసారికే ప్లీజ్ ప్లీజ్ అని అంటూనే ఉన్నాడు. ఇక అన్నిసార్లు అడుగుతూ ఉంటే కాదనలేక, సరే అయితే తొందరగా తిని వెళ్ళిపోవాలి మరి. ఓకే మేడం, తమరు ఒప్పుకోవడమే నాకు ఎనలేని ఆనందాన్ని ఇస్తోంది అంటూ నవ్వగా అన్య చేత్తో వీపును తట్టి, చాలే కానీ తొందరగా తీసుకొనిరా, లేట్ అవుతోందనంది. ఇక అతను ఐస్ కొనడానికి ఆ బండి దగ్గరికి వెళ్ళాడు. అన్య కొంత దూరంలో అతని బైక్ దగ్గర నిలబడి ఉంది. ఇంతలో బాగా తాగి ఫ్రెండ్స్తో కలిసి అటుగా కారులో వెళ్తున్న విక్కీ అన్యను చూడటమే కారుని స్పీడ్గా పెంచి అన్య వైపుకి కారుని తిప్పి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వచ్చి ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. కారులో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఒక్కసారిగా ముందుకు పడినట్లుగా అయిపోయారు. దాంతో కంగారుగా ఏమైంది విక్కీ, ఏమైంది అని విక్కీని అడుగుసాగారు. వాళ్ళ మాటలు వినకుండా పట్టించుకోకుండా కోపంగా కారు దిగుతుంటే అసలు ఏమైందో అర్థం కాక కారులో నుండి విక్కీ ఫ్రెండ్స్ కూడా దిగుతున్నారు. కథ ఇంకా ఉంది. అన్య ఎవరితో బైక్ మీద వచ్చింది? మరి అన్యని ఆ రాత్రి టైంలో అక్కడ చూసిన విక్కీ ఇప్పుడు ఏం చేస్తాడు? అసలు విక్కీ పైన అన్యకు ఎందుకంత కోపం? విక్కీ మీద ఎందుకు అన్య పగ తీర్చుకోవాలి అని అనుకుంటోంది? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.